వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి త్వరలో తిరుపతి వెళ్ళబోతున్నారని, స్వామివారిని దర్శించుకోబోతున్నారు అన్నట్లుగా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే ఆ ప్రచారం మీద మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ ప్రచారాన్ని ఖండిస్తూ అసలు మా షెడ్యూల్లో తిరుమల పర్యటనే లేదు అంటూ వాళ్ళు కరాఖండిగా చెప్పడం జరిగింది. ఆ తర్వాత చూస్తే జగన్మోహన్ రెడ్డి సతీమణైనటువంటి భారతిరెడ్డి గారు ఆవిడ కేసానపల్లి చర్చిలో ప్రత్యక్షమయ్యారు. నిన్న వినాయక చవితి సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం తాడేపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగినటువంటి పూజా కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి పాల్గొని స్వామివారికి హారతి ఇచ్చారు. అసలు తిరుమలకి జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నారు అనేటువంటి ప్రచారం ఎందుకు జరిగింది? ఆ తర్వాత వైఎస్ భారతిరెడ్డి గారు కేసానపల్లి చర్చిలో ప్రత్యక్షం అవడం ఏంటి? నిన్న వినాయక చవితి సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన ఎప్పుడూ పాల్గొన్న విధంగా పూజలో పాల్గొని స్వామివారికి హారతి ఇవ్వడం ఏంటి? అసలు దీని వెనక జగన్మోహన్ రెడ్డి వ్యూహం ఏంటి అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుమల వెళ్తారని, స్వామివారిని దర్శించుకుంటారన్నట్లుగా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. వైకాపా కూడా దాన్ని ఖండించింది. ఖండించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతిరెడ్డి గారు కేసానపల్లి చర్చిలో ప్రత్యక్షమయ్యారు. ఆ తరువాత నిన్న వినాయక చవితి సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి పూజా కార్యక్రమంలో ఆయన పాల్గొని స్వామివారికి హారతి ఇచ్చారు. అంటే మునుపెన్నడూ లేని విధంగా జగన్మోహన్ రెడ్డి పార్టీ కార్యాలయంలో పూజా కార్యక్రమంలో పాల్గొనడం కొత్తగా చూస్తూ దాన్ని చర్చించేటువంటి ప్రయత్నం కొంతమంది చేస్తూ ఉన్నారు. ఏంటి సార్ అసలు ఈ మూడు ఘటనల్ని ఎలా చూడాలి మనం? దీని వెనక జగన్మోహన్ రెడ్డి వ్యూహం ఏమైనా ఉందా అంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మొన్న తిరుమల తిరుపతి పర్యటన అన్నారు. అబ్బే ఒకటిదే, అసలు అది దుష్ప్రచారం, కావాలనే కొంతమంది మా మీద అలా ప్రచారం చేశారన్నారు. కరెక్ట్గా ఆ రోజే మేడం భారతి మీరు అన్నట్టు అక్కడ చర్చిలో పాల్గొన్నారు. అంటే ఏంటి, తిరుపతి పర్యటన రోజే మరి ఈమె చర్చిలో పాల్గొన్నప్పుడు అప్పుడు ఏమైనా ప్రచారం జరిగింది, క్రిస్టియన్స్ ఎక్కడ దూరం అవుతారో అనే ఉద్దేశంతో మేడం ఆ క్రిస్టియన్ ఓట్ల కోసం మరి వెళ్ళారు అన్నట్టుగా. నిన్న వినాయక చవితి వేడుకల్లో జగన్మోహన్ రెడ్డి, లేకపోతే మల్లాది విష్ణు, మరి అవినాష్ దేవినేని, వెల్లంపల్లి శ్రీనివాస్ అందరూ పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి ఏది చేసినా ఓట్ల కోసమే. అతనికి ఏంటంటే ఇవాళ అసలు విలువలు, లేకపోతే విశ్వసనీయత, లేకపోతే ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, మట్టి మశానం ఇవన్నీ తీసి పక్కన పెట్టు. ఇప్పుడు అతను ఏది చేసినా ఓట్ల కోసమే. ఇప్పుడు ఓట్లు ఏమీ లేవు. ఇప్పుడు నిన్న వినాయకుడి యొక్క పూజలో ఆయన పాల్గొన్నాడంటే ఇప్పుడు ఆ రోజు మరి ఒక జస్ట్ ఏది ఆగస్టు 15 జెండా వందనం పాల్గొనల. ఎవరితో ఎగరేయించారు జెండా? సజ్జల రామకృష్ణారెడ్డితో ఎగరేయించారు. ఇంట్లోనే ఉన్నాడు కానీ మరి జాతీయ జెండా ఆవిష్కరణకి రాలేదని అప్పుడు అసలు పెద్ద ఇది జరిగింది, రచ్చ అయింది. అంటే ఇప్పుడు నువ్వేంటి, అసలు ఎక్కడైనా వాళ్ళ ఇళ్లల్లో ఉన్నా కూడా ఇంటిపైన ఎగరేస్తారు. మాజీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఇక్కడ హైదరాబాద్లో ఉన్నారనుకో, అప్పట్లో ఆగస్టు 15 మరి జూబ్లీ హిల్స్లో ఆయన నివాసంలో మరి పైన ఎగరేస్తారు. ఆయనకేంటి మొత్తం సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఆయన్ని మరి వందనం చెప్తారు. ఇట్లాంటిది ఏంటి, ముఖ్యమంత్రిగా మాజీ ముఖ్యమంత్రులుగా పనిచేసిన వాళ్ళు జాతీయ జెండా పట్ల ఈ విధంగా మరి బాయ్కాట్ చేస్తే అప్పుడు జరిగిన అదే చర్చ. జాతీయ జెండా ఆవిష్కరణకు రానాడు మరి వినాయక చవితి పూజకు వచ్చాడా? అంటే మునుపెన్నడూ రాని విధంగా ఈసారి జగన్మోహన్ రెడ్డి కొత్త వ్యూహంతో స్వామివారి పూజా కార్యక్రమంలో పాల్గొని హారతి ఇవ్వడం ఏంటి అసలు? అంటే దీని వెనక నిజంగా మీరు చెప్పినట్లుగా ఏదైనా వ్యూహం ఉందా, లేదంటే రావాల్సి వచ్చిందంటారు? అంటే కొబ్బరికాయ కొట్టినట్టున్నాడు, తగిలిందా? ఇప్పుడు ఆయన టెంకాయ కొట్టడం ఒక వార్త. అంతకుముందు ఏంటి, అసలు టెంకాయ కొట్టడం కూడా అది ఏదో నుంచుని కొట్టాడు, ఏది ఆ గడ్డపార లాంటిది ఇట్లా చేత్తో పట్టుకుని అప్పుడే అసలు ఆయన నడుము కూడా వంగదు అని అప్పట్లో నీకు చిలవలు పలవలుగా జరిగింది. మరి నిన్న పగిలిందా టెంకాయ? ఓకే, 2 దెబ్బలేసి వెల్లంపల్లి నుంచి కొట్టమన్నాడా? హారతి మాత్రం ఇచ్చినట్టున్నాడు. అంటే అసలు ఆయన హిందువా క్రైస్తవుడా?
ఓకే, అంటే నిన్నటి నుంచి ఇదే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది ఆంధ్రప్రదేశ్లో. ఏంటి దీన్ని ఎలా చూడాలి? ఇక్కడ హిందువుగా చెప్పుకోవటం గర్వకారణం, క్రిస్టియన్గా చెప్పుకోవటం అసలు అది ప్రైడ్. ఏది ఇప్పుడు మన మతం చెప్పుకుంటే తప్పేంటి, ఆచరిస్తే తప్పు కాదు కదా. రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛ. అంటే జగన్మోహన్ రెడ్డి మాత్రం మానవత్వమే నా మతం, డిక్లరేషన్లు రాసుకోండి, నాకు నా మతమే మానవత్వం అన్నట్లుగా ఆయన చెప్తూ ఉన్నారు. మానవత్వమే ఆయన మతం అని ఎవరు చెప్పాలి? సునీత చెప్పాలి. ఓకే, డాక్టర్ సునీత. వివేకానంద రెడ్డి హత్య నీకు అది గుర్తు వస్తుంది. మానవత్వమే జగన్మోహన్ రెడ్డి మతం అంటే డాక్టర్ సుధాకర్ విశాఖపట్నం గుర్తొస్తాడు, డాక్టర్ అచ్చెన్న కడప గుర్తొస్తాడు. ఇప్పుడు వాళ్ళ రక్త చరిత్ర కదా. జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు అవినాష్ రెడ్డి లేకపోతే భాస్కర్ రెడ్డి, ఇప్పుడు నువ్వు కూర్చున్న కుర్చీ మా నాన్న రక్తంతో తడిసిందని ఎవరందా మాట? నీ చెల్లెలంది. ఇంకా నువ్వు మానవత్వమే నా మతం అంటే. కాకపోతే ఆయన ఆ మధ్య ప్రెస్ మీట్లో ఒక మాట చెప్పారు. ఏమని? 4 గోడల మధ్య నేను బైబిల్ చదువుతానన్నాడు. ఇప్పుడు బైబిల్ 4 గోడల మధ్య చదవటం ఏంటి? సిగ్గుపడాల్సిన అంశం కాదే. బహిరంగంగానే చదవాలి. చదివితే తప్పేముంది అందులో? చర్చికి వెళ్ళినప్పుడు బైబిల్ చదువుతాం కదా. ఇప్పుడు ఆయన ఉన్నారు, వాళ్ళ బావమరిది, ఏంటి ఆయన పేరు? అనిల్, షర్మిల భర్త అనిల్. ఆయన అసలు పాస్టర్గా బ్రదర్ అనిల్ కుమార్ బ్రహ్మాండంగా డ్యాన్స్లు వేస్తూ పాటలు పాడతాడు. ఇవాళ కూడా వచ్చేటప్పుడు ఏదో చూసి ఏదో మామూలుగా డ్యాన్స్ వేయటంలా ఏ సమాచారం అంటూ పాట పాడుతున్నాడు. అంటే ఇప్పుడు తప్పేముంది అందులో? తను నమ్మిన దేవుణ్ణి ప్రజలకు తెలియజెప్పటం తప్పు కాదు కదా. విశ్వాసం. ఎగ్జాక్ట్లీ. అతనికి అసలు విశ్వాసం ఉందా? జగన్మోహన్ రెడ్డికి హిందూ మతం పట్ల విశ్వాసం ఉందా, లేకపోతే క్రైస్తవ మతం పట్ల విశ్వాసం ఉందా? ఆయన తీసుకుపోయి హరిద్వార్లో ముంచాడు. ఎవరా ముంచిన ఆయన? స్వామీజీ పేరేదో ఉంది, శారదా పీఠాధిపతి స్వరూపానంద. ఎక్కడున్నాడు? అసలు అడ్రస్ లేడు. గత 14 నెలలుగా నీకు ఎక్కడన్నా స్వరూపానంద ఫోటో కనపడిందా? గతంలో వార్తలు వచ్చాయి. హిమాలయాల్లో తపస్సు చేసుకుంటున్నాడో ఏదో. మళ్ళా జగన్మోహన్ రెడ్డి సీఎం అయితే ప్రత్యక్షం అవుతాడా? మళ్ళా తీసుకెళ్ళి ఎందుకు ముంచుతాడా? ఓకే. అంటే ఓట్ల కోసం ఆ రోజు ఏంటి, నువ్వు క్రిస్టియన్ అయినా కూడా హిందువుగా మునిగినట్టు, హిందుత్వాన్ని స్వీకరించినట్టు నాటకం ఆడాడు. ఇప్పుడు నీ తల్లి మరి నిఖార్సైన క్రిస్టియన్, ఆమె ఆమె గొప్పగా చెప్పుకుంటుంది. ఏది? బైబిల్ పట్టుకుని వెళ్ళుద్ది ఎక్కడికి వెళ్ళినా కూడా. తప్పేంటి? ఏ బైబిల్ కూడా ఇవాళ అవినీతి కుంభకోణాలు చేయమని చెప్పదు, హత్యలని ప్రోత్సహించదు. ఇప్పుడు మానవత్వమే నా మతం అని మీరు అన్నారు. నిజంగా అది కనుక అయినట్లయితే జగన్మోహన్ రెడ్డికి పరిస్థితి ఎందుకు వస్తుంది? అటు హిందువులు తిరస్కరించారు, ఇటు క్రిస్టియన్లు తిరస్కరించారు. అంటే ఒకటి, తనేంటి మహానటుడు అనమాట. ఓకే. అసలు మామూలుగా ఆయన ముఖం చూస్తేనే పెద్ద అమాయకుడిలాగా ఉంటాడు. అసలు వీళ్ళు ఎట్టా పుట్టారో నాకైతే అర్థం కాదు. కానీ అవినాష్ రెడ్డి అసలు ఆయన గొంతే అసలు చాలా పీలగా వచ్చుది. మనిషి అసలు చాలా అమాయకు ఉంటాడు. పిల్లోడని జగన్మోహన్ రెడ్డి అంటాడు కదా. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అసలు వీళ్ళిద్దరిని మించిన నటుడు. ఆయనకి నేను అక్షంతలు పడ్డాయి. కోర్టు న్యాయాధికారి కూడా ఈ రకంగా మీరు వీరంగాలు చేస్తే కుదరదు, ఏది బయటకు వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ఏంటా వీరంగం అని చెప్పి. మిగతా నిందితుల ప్రవర్తన ఎలా ఉంది, మీది ఎలా ఉందో ఒకసారి గమనించుకోండి అంటూ కూడా సున్నితంగా హెచ్చరించినట్టుగా తెలుస్తుంది. బెంచ్ మీద నుంచి జడ్జి గారే ఆ విధంగా మాట్లాడాడంటే అంటే వీళ్ళు మామూలు వ్యక్తులు కాదు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలా. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.